వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో ప్రేమకి పెద్ద బాల శిక్ష మొదటి భాగం వింటారు. రచన సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు. వినండి. ప్రేమ అన్న మాట విన్నప్పుడల్లా సత్యప్ప గుర్తుకొస్తాడు. సత్యప్ప గుర్తుకొచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి, హృదయం ద్రవిస్తుంది, మనసు ఆర్ద్రతతో తనను తాను మర్చిపోతుంది. ఎన్నేళ్లైనా సరే సత్యప్పని మొదటిసారి కలిసిన క్షణాలు కళ్ల ముందు కదులుతాయి. అన్నారు కళ్ళజోడు తీసి చెమ్మగిల్లిన కళ్ళని ఒత్తుకుంటూ మా మాస్టారు. నేను ప్రేమిస్తున్న రమణిని తీసుకెళ్లి మాస్టారికి పరిచయం చేసి పెళ్లి చేసుకుంటాం అని చెప్పాను. దానికి సమాధానంగా మాస్టర్ అన్నది నాకు రమణికి అర్థం కాలేదు. చాలా సంతోషం మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అని చెప్పినందుకు. అమ్మాయి ఏం చదువుకుంది, ఏ ఊరు? నాతోనే బీటెక్ చేసిందండి. వీళ్ళది హైదరాబాదు. మాస్టారు రమణితో నా చిన్నప్పటి విశేషాలు, నా గురించి ఆయనకున్న అభిప్రాయాలు చెప్పారు. రమణి కూడా మాస్టార్తో చక్కగా మాట్లాడింది. ఆయనతో పాటు టిఫిను కాఫీ పూర్తి చేసి ఇక వెళ్ళొస్తాం అన్నాను. మంచిది అంటూ మాస్టర్ మాతో పాటు గుమ్మం దాకా వచ్చారు. మాస్టారు, మీరు సత్యప్ప గురించి పూర్తిగా చెప్పకుండానే అంది రమణి కుతూహలంతో. సత్యప్ప ఒక స్నేహితుడు, విశిష్టమైన వ్యక్తిత్వం గల స్నేహితుడు అన్నారాయన జవాబుగా. మీరు ప్రేమ గురించి ఏదో చెప్పాలని మొదలుపెట్టి ఆపేసినట్టు అనిపించింది, అందుకని అడిగాను అంది రమణి. నిజమే, ప్రేమించుకుంటున్నాం అనుకున్న వాళ్ళంతా సత్యప్ప జీవితం నుండి తెలుసుకోవలసింది చాలా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలో? ప్రేమతత్వంతో జీవించిన అనుభవం అన్నారు మాస్టారు చిరునవ్వుతో. కొంచెం వివరంగా చెప్పండి మాస్టారు ప్లీజ్. అదో పెద్ద కథ, ఇలా గుమ్మం దగ్గర నిలబడి చెప్పే విషయం కాదు. మరోసారి ఎప్పుడైనా మమ్మల్ని సాగనంపాలన్న ఉద్దేశంతో అన్నారు. మాకేం తొందరలేదు అని నా వైపు కళ్ళతో నీకు తొందరలేదు సుమా అని చెప్పి మాస్టారుతో సత్యప్ప గురించి చెప్పండి మాస్టారు అంది పట్టువదలని రమణి. సరే, నేను ఈవినింగ్ వాక్కి వెళ్తున్నాను, నాతో రండి అన్నారు మాస్టారు. సత్యప్ప గురించి చెప్తాను అన్న ధోరణితో 5 నిమిషాల నడకతో ఊరి పొలిమేర దాటాం. అక్కడి నుండి మాస్టారి పక్కనే అటొకరం ఇటొకరం నడవసాగాం. విశాలమైన పచ్చని పొలాలని, అస్తమిస్తున్న ఎర్రని సూర్యుణ్ణి, రకరకాల రంగుల ఛాయలతో సుందరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ నిదానంగా నడుస్తూ చెప్పడం మొదలెట్టారు మాస్టర్. చాలేవో ఆయన ఇంగ్లీషు ఆపి ఎవరొచ్చారో చూడు. విచ్చుకున్న పువ్వులు మీద పడ్డంత హాయినిచ్చే స్వరంతో నవ్వురెక్కలు కట్టుకొచ్చి ఎగిరి మీద వాలాయి ఆ పదాలు నా మీద. స్కూల్ సెలవుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని పైకే గట్టిగా చదువుతున్న ది హిందూ న్యూస్ పేపర్లోంచి తల బయట పెట్టి చూశానప్పుడు ఎదురుగా ఉన్నది, ఆ మాటలన్నది మామూలు మనిషి కాదు, మనం రోజూ చూసే వేషం కాదు, ఓ 25 వయసున్న వ్యక్తి. నిక్కరు, దానిమీద టీషర్టు, తలమీదేదో వస్తువు, దాని నుండి చెవులకు అమర్చిన వైర్లు, భుజానికో వింత సంచితో ఉన్నాడు. ఆ రోజుల్లో అలాంటివి నేను చూడడం అదే మొదటిసారి. అవి బెల్ బాటమ్ ప్యాంట్ రోజులు. తెలుగు మాట్లాడుతున్నాడు కాబట్టి తెలుగువాడు అనుకోవాలి, కానీ విదేశీయుడో విదేశాల నుంచి వచ్చినవాడో అయ్యుంటాడు అనుకున్నాను. ఎవరండి మీరు అన్నాను న్యూస్ పేపర్ మడత పెట్టి పక్కన పెడుతూ. ఎవరేంటోయ్, నేను సత్యప్పని, నీ ఫ్రెండ్ కిష్టప్ప అన్న సత్యప్పనే. మా కిష్టప్ప నా గురించి నీకు చెప్పలేదా? చాలా చనువుతో కూడిన అధికారం చేసే మందలింపు స్వరంతో అన్నారు. కిష్టప్ప నా క్లాస్మేట్, మా ఊరికి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుండి వస్తాడు, నాకు మంచి స్నేహితుడు. లేదండి అన్నాను మాటలకి తడువుకుంటూ. పోన్లే, నీకు చెప్పకపోయినా పర్వాలేదు, నాకు చెప్పాడు నీ గురించి, నీకు ఇంగ్లీషు మాట్లాడాలని చాలా సరదా అని అంటూ వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి
అందుకే వచ్చాను. ఇక్కడే ఉండి సరదాగా నీతో ఇంగ్లీష్ మాట్లాడదామని. అంటే మా ఇంట్లోనా అన్నాను గాబరాగా. అవును, ఇక్కడే ఉండి నీతో. అది కాదండి, మా వాళ్ళు మా ఇంట్లో ఈయన ఉండడానికి మా వాళ్ళు ఒప్పుకుంటారా అన్న భయంతో కూడిన అనుమానంతో అన్నాను. వచ్చి ఇంతసేపు అయింది, కాఫీ టీ లాంటివి ఏవీ లేవేంటి? మా అమ్మ ఉన్నారా అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెంట నేను భయంగా వెళ్ళాను. వంటింట్లో అమ్మని కలిసి పరిచయం చేసుకుని పేటెసుకు కూర్చుని నన్ను కూడా పక్కన కూర్చోమన్నాడు. అత్తయ్య గారు, మా ఇద్దరికీ కాఫీ ఇవ్వండి, అది తాగిన తర్వాత ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం అన్నాడు. సత్యప్ప తీరుకు ఆశ్చర్యపోతున్న అమ్మ మేము ఇంగ్లీష్లో మాట్లాడుకుంటామని వినగానే చాలా ఆనందంగా అలాగే బాబు అంది. అమ్మని బుట్టలో వేసుకుని అమ్మ చేత ప్రేమతో కాఫీ కలిపించుకుని కబుర్లు చెప్తూ చిన్న గ్లాసుడు కాఫీని అరగంట సేపు తాగిన సత్యప్పని చూసి ఆశ్చర్యపోయాను. నోట మాట రాలేదు. అతను అమ్మ మాట్లాడుకుంటున్న మాటలే విన్నాను. ఏమాత్రం కొత్త మొహమాటము లేకుండా ఇది తనిల్లే అన్నట్టు తిరిగేస్తున్నాడు సత్యప్ప మా ఇంట్లో. నా కోసం ఇతను ఎందుకు వచ్చినట్టు? నన్ను మా వాళ్ళు దెబ్బలాడతారనుకుంటున్న నాకు సత్యప్ప ఒక వింత వ్యక్తిలా కనిపించాడు. ఇంకా పదవోయ్, ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. పీట మీద నుండి లేచి నన్ను లేపి భుజం మీద చెయ్యి వేసి ముందు వసారాలోకి దారితీశాడు. అక్కడున్న బల్ల మీద మఠం వేసుకుని కూర్చుని ఇంగ్లీష్లో మాట్లాడాడు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏంటోయ్ అలా తెల్లబోకు, తెల్లవాడు ఇంగ్లీష్ ఇలాగే ఉంటుంది మరి, 1-2 రోజుల్లో నీకు బాగానే అర్థమవుతుందిలే అని భుజం తట్టి తెలుగులో చెప్పాడు. మరి మా ఇంగ్లీష్ మాస్టర్ క్లాస్లో మాట్లాడితే? ఇక్కడే ఇంగ్లీష్ నేర్చుకుని ఇక్కడ వాళ్లతో ఇక్కడికిక్కడే మాట్లాడితే ఇక్కడ ఇంగ్లీషు తెలుగులాగానే బాగానే అర్థమవుతుందోయ్ అన్నాడు నవ్వుతూ. మరి మీరెక్కడ నేర్చుకున్నారు? ప్రపంచం నేర్పిందోయ్. షిప్పుల మీద ప్రపంచమంతా తిరిగాను. మనం వెళ్ళని దేశం అంటే షిప్పు వెళ్ళలేని దేశం అన్నమాట అన్నాడు తలపైకి ఎగరవేస్తూ చేతిని గాల్లో ప్రపంచపటంలా తిప్పుతూ. అబ్బా, షిప్పుల్లో ప్రపంచమంతా తిరిగారా? ఆశ్చర్యాన్ని అక్షరంలో చొప్పించి అన్నాను. మరేంటనుకున్నావు? సత్యప్పంటే సీనాళ్ళప్ప, అన్నీ చూశాడు అని అర్థం. కళ్ళు మూసుకొని తల మెల్లిగా ఊపుతూ అన్నారు. మీరేం చదువుకున్నారండి? కుతూహలంగా అడిగాను నేను. బ్రతుకు జీవితమోయ్. 10th పరీక్ష 3వసారి కూడా పోయినప్పుడు పోర్టులో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య ఇహ నీకు చదువు అబ్బదురా అని మర్చెంట్ నేవీ షిప్లో ఉద్యోగం వేయించాడు. చదువుకోకపోతే మరి అంత మంచి ఉద్యోగం? నేను చేసే ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదోయ్, కండబలం, ఒళ్ళొంచి పని చేయడం, రాత్రి పగలనక కష్టపడ్డం. మనం పూర్వం ఊళ్ళో పెద్ద బాక్సర్లు ఓయ్ అన్నాడు గర్వంగా 2 చేతులతో గాల్లో బాక్సింగ్ చేస్తూ. ఇంతలో మా నాన్నగారు వచ్చారు ఇంటికి. ఆయన్ని కూడా పరిచయం చేసుకుని తన గురించి వివరంగా చెప్పుకుని, మీ వాడికి ఇంగ్లీష్ అంటే ఇష్టం, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం సరదా, ఇక్కడ నాతో ఇంగ్లీష్లో మాట్లాడేవారెవ్వరూ లేరు, అందుకని మీ ఇంటికి వచ్చేశానండి అని చెప్పాడు నాన్నగారితో. ఆయన సంతోషించి రాత్రి భోజనం చేసి వెళ్ళండి అన్నారు. లేదండి, ఓ 4-5 రోజులు ఉండి పెడతాను అన్నాడు ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్న వ్యక్తిలా. నాన్నగారి మీద ఇతని ప్రవర్తన ఎటువంటి ప్రభావం చూపిందో కానీ, అలాగే మీ ఇష్టం అన్నారు. మీకంటే చిన్నవాణ్ణి, నన్ను నువ్వు అనేయండి అన్నాడు వినయంగా. నాన్నగారు నవ్వుతూ మాట్లాడడం మొదలెట్టారు. అక్కడక్కడ తెలుగులో ఇంకేవో భాషల పదాలు కలిపి తన షిప్ ప్రయాణాల గురించి చాలా ఆసక్తికరంగా చెప్పాడు. నేను ఆహా, ఊహు, అలాగా, అబ్బో, అమ్మో, బాబోయ్, అమ్మో ఇలాంటి శబ్దాలతో వినడంలో పొద్దుపోయింది. రాజులు పోయినా రాజ్యాలు పోయినా మా ఊరి కోటగుమ్మం దగ్గర గంటలు కొట్టడం పోలేదు. ఖాసా వాళ్ల వంశపారంపర్యంగా వచ్చిన వృత్తిగా వాళ్ల కుటుంబంలో వ్యక్తి గంటలు కొడతాడు. రాత్రి 2 గంటలు మోగగా విన్నాం. ఇక నిద్రపోదాం అనుకున్నాం. రాత్రి పగలన్న భేదం లేకుండా 5 రోజులు గడిచిపోయాయి. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అంత బాగా రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఉన్న భయం పోయింది. సత్యప్ప ఎంత దగ్గరైపోయాడంటే
మీరు, సత్యప్పగారు అని ఆయన్ని పిలిచే నేను సహజంగానే సత్యప్ప అనడం జరిగిపోయింది. దానికి సత్యప్ప ప్రోత్సాహమే కారణం. వెళ్లే ముందు తన వాక్మన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా ఏమైనా కావాలంటే తీసుకోమని తన సంచి చూపించాడు. వెళ్ళిన తర్వాత రోజు గుర్తుకొచ్చేవాడు. రోజులో ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో సత్యప్పని గుర్తు చేసుకునేవారు. ఒకసారి అతను ప్రేమించడం మొదలు పెడితే చుట్టూ ఉన్న వాళ్ళంతా అతన్ని ప్రేమించవలసిందే అనిపిస్తుంది. అప్పుడు తెలియలేదు గాని ఈ సత్యకాలపు మనిషి సత్యప్ప 100కి 100 పాళ్ళు మనుషుల్ని ప్రేమించే మనిషి. కిష్టప్పనడిగి సత్యప్ప వివరాలు తెలుసుకునేవాణ్ణి. మళ్లీ షిప్ మీదకెటో వెళ్ళాడని, తిరిగి వచ్చాడని, ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడని, మరోసారి కలకత్తా వెళ్ళాడని ఇలా వింటూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాట. నేను పై చదువులకి పట్నం వెళ్ళిపోయాను. తర్వాత సత్యప్ప మనసులో తరచూ మెదులుతున్న వివరాలు కనుక్కోవడానికి కిష్టప్ప దగ్గరలో లేడు. వాళ్ళ మేనమావ పనిచేస్తున్న బాణీ బిహార్లో చదువుకునేందుకు భువనేశ్వరం వెళ్ళిపోయాట. ఏళ్లు గడిచిపోయాయి. సత్యప్ప గురించి దాదాపుగా మరిచిపోయినా అతను నూరిపోసిన ధైర్యం, నాలో అతను కలిగించిన చైతన్యం నన్ను వెన్నంటి ఎంతో దూరం నడిపించాయి. చిన్న ఊళ్ళో ఉపాధ్యాయుడిగా చేరాను. అతను నేర్పిన పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. నాకే కాదు, నా తోటి ఉపాధ్యాయులకు కూడా. స్వార్థపరులైన రాజకీయ నాయకుల చుట్టూ ఉండే ఆకతాయి మూక తెలివి తక్కువ చర్యల బారిపడ్డ బాధ్యులయ్యే ఉపాధ్యాయులందరి తరఫున వకాల్తా తీసుకుని నేను ఉన్నతాధికారులతో ఇంగ్లీష్లో వాదించి ఒప్పించి తప్పుడు ఆర్డర్లను సరిదిద్దించే పనిలో తరచూ హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. అలాంటి ఒకానొక రైలు ప్రయాణంలో సత్యప్ప కలిశాడు. కౌగలించుకున్నాడు. పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. భుజం మీద చెయ్యేసి మాట్లాడడం మొదలెట్టాడు. ఎన్నెన్నో విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం. పెళ్ళయిందా అన్నాడు. అయింది, ఒక అమ్మాయి కూడా అన్నాను సిగ్గుసిగ్గుగా. 20 ఏళ్ల క్రితం మొదటిసారి కలిసిన 12 ఏళ్ల కుర్రాడినని గుర్తురావడంతో వెరీ గుడ్ వెరీ గుడ్ అని వీపు మీద చరిచాడు. మరి నీకు సత్యప్ప అన్నాను. కొద్దిసేపు మౌనం తర్వాత ప్రేమ రుచి తెలిసిన వాడికి పెళ్లి ముఖ్యం కాదేమో, అవదేమో అన్నాడు చిరునవ్వుతో. అర్థం కాలేదు అన్నాను. ఎప్పుడైనా తేనె తుట్టిలోంచి వచ్చిన తేనె రుచి చూశావా? రుచి చూశాను. తనివి తీరా ఆ తేనె తాగిన తర్వాత భోజనం చెయ్యాలనిపిస్తుందా? ఆలోచనలో పడ్డాను. నాకైతే అనిపించదు. ఆకలైనా ఎన్ని పిండి వంటలున్నా ఆ తేనె పట్టు ఒకటైనా ఉండాలి. దాంతోనే భోజనం మొదలు పెట్టాలనిపిస్తుంది అన్నాడు. అవునా కాదా అన్న ప్రశ్నని అడగకుండానే అడుగుతున్నట్టు. అప్పటిదాకా పరిసరాలను గమనించని నేను చుట్టూ చూశాను. మా చుట్టూ ఉన్న నలుగురు కూడా మాటలాపి మమ్మల్నే చూస్తున్నట్టు, మా మాటలే వింటున్నట్టు గమనించాను. నేను కూర్చున్న చోటే కొంచెం ఇబ్బందిగా కదిలాను, ఏం మాట్లాడాలో తెలియక. ఇంతలో అందులో ఒక యువకుడు లేచి నన్ను దాటి సత్యప్పెదురుగా ఖాళీగా ఉన్న జాగాలో కూర్చుని ముందుకు వంగి సత్యప్ప వైపు చూస్తూ, సార్, నేను మనుషులెందుకు ప్రేమించుకుంటున్నారన్న విషయంపై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఈ విషయంలో అమెరికాలో న్యూయార్క్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్థర్ ఏరన్ స్టూడెంట్ని. మీరింతకు ముందు చెప్పింది కాస్త వివరంగా చెప్పరు అన్నాడు. సత్యప్ప ఒక్కసారి తలెత్తి ఆ కుర్రాన్ని చూశాడు. జీన్స్ ప్యాంటు, టీషర్టు, ఐపాడ్, హెడ్ఫోన్స్తో అమెరికా వేషంలో ఉన్నాడు. నేను చూశాను. నాకు 20 ఏళ్ల క్రిందటి సత్యప్ప గుర్తొచ్చాడు. చూడబోయ్, దేన్నైనా తెలుసుకోవాలంటే అనుభవించాలోయ్. సీసాలో తేనె బిరడా పెట్టి బయట నుండి ఎంత చూసినా రుచి తెలుసుకోగలవా అన్నాడు మూర్తీభవించిన గురువు కంఠంతో. అందరికీ అనుభవం అందకపోయినా అనుభవించిన వాళ్ళ అనుభవాలను తెలుసుకొని అవకాశం కోసం ఎదురు చూడొచ్చు కదండి అన్నాడు ఆ కుర్రాడు. సత్యప్ప చిరునవ్వు నవ్వాడు. దాన్ని ప్రోత్సాహంగా తీసుకుని ఆ యువకుడు మరింత ముందుకు జరిగి, మీరు ప్రేమలో ఎలా పడ్డారు సార్ అడిగాడు. పరవళ్ళు తొక్కుతూ పారే నదిలా ఉండే సత్యప్ప నిశ్చలమైన సరస్సులా మారిపోయాడు. మౌనంగా మిగిలిన నలుగురు అతని వైపే చూస్తున్నాం. రైలు వెళ్తున్న శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు మా మధ్య. నేను ప్రేమలో పడలేదు, నీళ్లల్లో పడ్డాను అని మొదలుపెట్టాడు సత్యప్ప.
వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారు రచించిన కథ ప్రేమకి పెద్దబాల శిక్ష మొదటి భాగం విన్నారు. రెండవ భాగాన్ని రేపటి వసంతవల్లరిలో వినవచ్చు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.